హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ స్పైసీ టేస్టీ ఫుడ్ రెసిపీ. కరివేపాకు కారం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఆకులు కొన్ని తీసుకోవాలండి. వాష్ చేసుకుని ఇది ఆరిన తర్వాత నూనెలో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆకులను వేరే గిన్నెలో తీసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని 1.5 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1.5 స్పూన్ చాయ్ మినపప్పు వేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఇలా వేయించుకోవాలి. వేగిన తర్వాత వేరే గిన్నెలో తీసుకోవాలండి. అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని 10-12 ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. అన్నీ విడివిడిగా వేయించుకోవాలి. అలా అయితే అన్నీ కరెక్ట్గా వేగుతాయి. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకోవాలండి. ఒక వెల్లుల్లిపాయ పెద్దది ఇలా వలుచుకొని ఇది కూడా వేసుకోవాలి. స్పూన్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మెత్తగా పొడి అయ్యేంత వరకు వేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. స్పైసీగా చాలా బాగుంటుంది. రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.